ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీరామ్ సర్ రాసిన హసిత భాష్పాలు కావ్యం మానవీయ విలువలు బోధించిన మహాకావ్యమని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బికే కృష్ణ అధ్యక్షతన జరిగిన హసిత భాష్పాలు సమీక్ష సమావేశ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శోకం నుండి శ్లోకం పుట్టినట్టు లోకంలోని కన్నీరు, చిరునవ్వుల వెనుక విశ్వకర్త ప్రణాళిక ఒకటి ఉంటుందన్న సత్యాన్ని శ్రీరామ్ కవి అద్భుతంగా హసిత భాష్పాలు కావ్యంలో చిత్రించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ పి విజయలక్ష్మి, పండిట్ డాక్టర్ వర్లు, ప్రముఖ కవులు డాక్టర్ నాలేశ్వరం శంకరం, ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు, జేకే భారవి, గజల్ గాయని జ్యోతిర్మయి మల్ల, మాలేపాటి ఆనందగుప్తా, మౌనశ్రీ మల్లిక్, మారేపల్లి భువనేశ్వరి, డాక్టర్ రాధాకుసుమ, పద్మశ్రీలత, శ్రీపేరి, కోగంటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడి యొక్క లీల జస్ట్ అనుకోకుండా ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసి అందులో ఆ జరిగేటటువంటి ఎన్కౌంటర్ను ఆయన ఆపేశాడు అక్కడ. సో ఎంత అద్భుతమైనటువంటి ఒక సంఘటన అంటే అది మనం చెప్పడం తర్వాత జరిగినటువంటి ఇతని లోపల అన్ని ఒడిదొడుకులు, అసలు ఎంతటి ఒడిదొడుకులు అంటే బహుశా మరి ఎవరైనా రాస్తే నా జీవితం గురించి వాళ్ళకు కిందికి పైకి కిందికి పైకి అందులో రేపటి రోజుకు అసలు ఆహారం ఉంటుందా ఉండదా తెలియదు, దానిలో రేపటి రోజు పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు ఉంటుందా ఉండదా తెలియదు, అందులో ఏంటి పరిస్థితి, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇక అయిపోయింది, మొత్తం టోటల్ క్లోజ్ అయిపోయింది, ఇక మనం బతకడానికి అవకాశం లేదు అంటే ఆత్మహత్య చేసుకోవడం తప్పించి వేరే మార్గము లేదు అనే స్థితి లోపల నాకు ఒక రకంగా శ్రీరామ్ సార్ పరిచయం కావడం, అనుకోకుండా నేను జిల్లా జడ్జి పోస్టుకు అప్లై చేయడం, జిల్లా జడ్జిగా సెలెక్ట్ కావడం, దానికంటే ముందు ఏమి జరిగింది జీవితంలో అనేటువంటిది చాలా గొప్ప విషయం అక్కడ. అంటే ఎంత మనం ఒక పిండి పీల్చి పిప్పి చేసి కొట్టి 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 చితగ్గొట్టినటువంటి జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఇంకా ఎంత 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 ఇన్సిడెంట్ అంటే ఒక జిల్లా జడ్జిగా సెలెక్ట్ అయినాం, వితిన్ 3 months ఏం తెలిసిందనంటే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, గవర్నమెంట్ రిజెక్ట్ చేసేది. సార్ని కలిశాను, శ్రీరామ్ సార్ని, మిగతా వాళ్ళని, నారాయణరావు గారు ఉండేవారు, సాయి భక్తులు, ఆయన కూడా కలిశాను. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు, అయినా ధైర్యం జాలే. చివరకు ఒక టైం వచ్చేసిన తర్వాత ఏమేమి మానవ ప్రయత్నాలు చేయాలో, ఎన్ని మానవ ప్రయత్నాలు చేయాలో అన్ని మానవ ప్రయత్నాలు చేసి 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 చివరకు మన ప్రయత్నాల వల్ల ఏమీ జరగడం లేదని తెలుసుకొని ఇక నీవే శరణం అనే విధంగా షిరిడీకి వెళ్ళి బాబా దగ్గర కూర్చున్నాను. అసలు ఎట్లా అంటే మనకు నాలెడ్జ్ లేదు, మనకు తెలియదు. మళ్ళా అపాయింట్మెంట్ ఆర్డర్ మీద రెడీ అయిపోయిందనే ఫోన్ వచ్చింది. అసలు ఎట్లా వచ్చింది అంటే ఒకసారి గవర్నమెంట్లో రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ రావడం, సరే వచ్చింది. ఒక లెటర్ రాశాను, అందులో షిరిడీకి లెటర్ రాశాను. అప్పుడు మా గురువు గారు శ్రద్ధ బాబు గారు, ఆయనకు లెటర్. సెక్రటరియట్కి వచ్చాను, మెడికల్కి అప్లై చేయడంలో కొద్దిగా లేట్ అయిపోయింది. ఆ సెక్రటరీ ఏందయ్యా జిల్లా జడ్జి పోస్టుకు అప్లై చేయమంటే మెడికల్ ఇవ్వడానికి 2 days చేస్తావా అని అన్నాడు. ఆయన ఇచ్చిన తర్వాత సార్ ఎన్ని రోజుల్లో ఆర్డర్ వస్తుందని అడిగాను. అంటే మామూలుగా అయితే 15-20 రోజులు పడుతుందా బాబు, ఏదైనా పర్వాలేదు, 10 రోజుల తర్వాత నువ్వు ఫోన్ చేయన్నాడు. కిందికి వచ్చి సెక్రటరియట్లో చెట్టు కింద కూర్చోండి, శ్రీరామ్ సార్కు, షిరిడి సాయిబాబాకు, మా గురువు గారికి 3 letters రాశారు. వాళ్ళకి చేరలేదా వాళ్ళ అడ్రస్ కూడా నాకు తెలియదు, దానిలో వాస్తవంగా చెప్పాలంటే. దానిలో జస్ట్ ఊరికే షిరిడి సాయిబాబా సంస్థాన్ షిరిడి మహారాష్ట్ర పోస్ట్, శ్రీరామ్ సార్ ఏదో ఆయన చెప్పిన అడ్రస్ ఇంతకుముందు జ్ఞాపకం ఉన్న మేరకు పోస్ట్. ఏమని రాశాను ఆ ఉత్తరంలో అంటే, నేను 1 రోజులు 15 రోజులు 20 రోజులు ఆగలేను, నాకు ఇమ్మీడియట్గా నాకు అపాయింట్మెంట్ కావాలా, అసలు నా దుఃఖం ఆగుతలేదు, నా టెన్షన్ ఆగుతలేదు, దాని లోపల నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వీలైతే తొందరగా. 19th November 1993 ఈవినింగ్ 4:40
5కు నేను ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చాను. హలో 20th రోజు 4:30కి సెక్రటరియట్ నుంచి నాకు ఫోన్ వచ్చేసి నీ జీవో రెడీ ఉంది రమ్మని చెప్పారు. 24 గంటలు వితిన్ 24 hours. అదే రావచ్చు. అసలు ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే అందులో ఒకసారి చాలా తక్కువ సమయంలో గురువు గారి యొక్క అనుగ్రహంతో నేను విజయలక్ష్మి పండిట్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఒక 2 నిమిషాలు తన యొక్క సందేశాన్ని ఇస్తారు. పుస్తక రూపంలో తేవడం అనేది ఆయన గొప్ప మనసుకి నిదర్శనం అని భావిస్తాను నేను. అసలు ఈ పుస్తకం యొక్క ప్రింట్ కానివ్వండి, లోపలి కవితలు, ఆ బొమ్మలు కానీ, ఆ సారీ యొక్క హృదయ భాషకు సరిపోయిన ఆ కవిత్వానికి సరిపోయేటట్టు ఆ చిత్రాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఆయన మొట్టమొదట వాకులమ్మ అనే దాదాపు 2000 వరకు చేశాను మేడం. దాదాపు 2000 వరకు చేశాను మేడం. ఆయన నాతో వచ్చి మాట్లాడినప్పుడు తను ఎక్స్ప్రెస్ చేశారు. వాక్కులమ్మ అంటే ఇంకెవరో కాదు కదా, శ్రీమాతే జగన్మాత, మాతే జగన్మాత, వాక్కుకు ఆమె కదా మూలం. అందులో ఆయన 2 సెంటెన్సెస్ రాశారు. విశ్వరహస్యాలను విప్పి చెప్పే విస్ఫోటనాలు ఈ హసిత బాష్పాలు. వస్తువులో చూసిన, శిల్పంలో చూసిన, ఉత్పత్తిలో చూసిన శ్రీరామ్ సార్ అద్భుతమైన సృజనలోని సృష్టిగా ఈ 18 కవితలను వాక్కులమ్మ మొత్తముగా తన శిరస్సుకు ఎత్తుకొన్నది అని ఆయన ప్రశంసంగా కింద వాక్కు అని రాశారు. నాకు సోదరుడు కృష్ణబెక్కి గారికి లభించడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. నేను ఇంకొకటి ఏంటంటే, ఈ 18 కవితలు చదువుతూ నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువదించాను, అపూర్వ గానమని. ఆ పుస్తకం ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదం చేస్తున్న, ఎందుకని అంటే వీరిరువురు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి, శ్రీరామ్ సార్ రచించిన హసిత బాష్పాలు, ఇవి 2 ఆధ్యాత్మిక ఆత్మగీతాలు. ఆధ్యాత్మిక ఆత్మగీతాలు ప్రకృతితో కలిసి పాడుతూ ఈ తద్వారా దైవ దర్శనాన్ని అన్వేషించే సాధన ఈ 2 పుస్తకాలు, గీతాంజలి కానివ్వండి, హసిత బాష్పాలు కానివ్వండి. ఇది ఒక శాశ్వత గీతం, ఎటర్నల్ సాంగ్ అనొచ్చు దీనిని. ఇది ఒక భక్తి సాహిత్యం కూడా. రవీంద్రుడు, శ్రీరామ్ సార్ ఇరువురి ఆత్మ ప్రకృతి ప్రసాదించిన అద్భుత అందాలను ఆనందిస్తూ అనుభవిస్తూ ఈ ప్రాపంచిక ఆకర్షణలకు లోనైన ఆ తాదాప్యం చెందిన మానసిక దశలో అనంత అద్భుత శక్తితో సంభాషిస్తూ కలిసి నడుస్తూ కలవరించిన అద్భుత ఆత్మగీతాలు ఈ 2. ఈ ప్రాపంచిక ఆకర్షణలకు లోనైన ఆ తాదాప్యం చెందిన మానసిక దశలో అనంత అదృశ్య శక్తితో సంభాషిస్తూ కలిసి నడుస్తూ, ఎందుకంటే కన్వర్జేషనల్ స్టైల్లో ఉంటుంది ఆ గీతాంజలి కానివ్వండి, ఇప్పుడు సార్ రాసిన ఈ హసిత బాష్పాలు కానివ్వండి. కొద్దిగా నేను వస్తువు మీద మాట్లాడకూడదు, నిర్మాణం మీదనే మాట్లాడమన్నారు. నిర్మాణంలో ఉన్నది ఏమిటి అంటే ఈ ఒక కన్ను, ఈ సృష్టి కన్ను. ఇది సృష్టికి ఉన్న కన్నే, మనిషికి ఒక కన్ను. ఆ కన్నులో నుంచి వచ్చిన ఏవైతే నీరుందో సాహిత్య సాంస్కృతిక రంగాలు ఒక పిల్లని గ్రోవిగా మారిపోయి ఆ రెండింటి అర్థాన్ని చెప్పినప్పుడు ఆ నీటి బొట్టు
ఎక్కడ పడింది అని అంటే నెమలీక మీద పడింది. ఈ నెమలీక దేనికి ప్రతీక? తన్వేత్వం చెంది ప్రకృతిలో దానంత నాట్యం చేసినది ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఒక కన్నీటి బొట్టుకు పరిష్కారం ఒక నెమలీక మాత్రమే ఈ పుస్తకంలో చెబుతుంది అని నాకు అనిపిస్తూ ఉంది. అయితే ఈ పుస్తకాన్ని చదువుకునేటప్పుడు ఒక సరదా మాట చెప్తాను. దేవదాస్ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉంటారు? కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అని ఒక చిన్న వాక్యం, ప్రేమికులకు రాసిన వాక్యం. అలాగే ఈ హసిత బాష్పాలు చదువుతున్నప్పుడు కన్నీరుకు హసితకు కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, మీరు మాత్రం ఈ చదివితే ఓడిపోలేరోయ్ అని చెప్పే గ్రంథంగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇందులో నిర్మాణ పద్ధతి ఏమిటి అనే ఈ పుస్తకానికి కన్నీళ్ళు, పుస్తకంలో ఆనందం రెండూ ఉన్నాయి. ఇవి రెండు కళ్ళు ఈ ప్రపంచానికి. ఈ రెండు కళ్ళతో చూసేది మాత్రమే ముఖయంత్రం, మాట్లాడదు. ఇంకొకరు వచ్చి ఇది గేయ శిల్పం కాదండి, ఇది ప్రోజ్, ఇది వచనము అంటాడు. అద్భుతమైన వచన కవి వచ్చి శేషేంద్ర శర్మ లాంటి వాళ్ళు మరొకరు వచ్చి ఒక కవి మన చాలా లోతుకు వెళ్ళి ఆలోచించినప్పుడు కన్నీటికి ఉన్నంత స్వచ్ఛమైనది మరొకటి ఉండదు. మరొకటి కన్నీటిలో గోరువెచ్చదనం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న సూర్యరశ్మి ద్వారా వేడి వేరే ఉండవచ్చు. మన శరీరంలో నుంచి వచ్చే వేడిమి ఏదైతే ఉంటుందో కన్నీళ్ళలో దాక్కొని ఉంటుంది, ఆ వేడిమిలో ఉంటుంది. కనుక ఇందులో ఉన్న వచన కవితల్లోని శిల్పం కళ్ళల్లో ఉన్న గోరువెచ్చని నీళ్ళలాగున్నాను. వారు జస్ట్ రికార్డ్ ఆపండి చాలు అని అంటున్నారు. కానీ ఒక్క చిన్న కవిత ఇప్పుడు నేను చెప్పినదంతా అమలుపరచడానికి, దాన్ని కంపేరిటివ్ స్టడీ చేయడానికి ఏముంది? ప్రభువు చాలామంది జగత్తు దుఃఖమయం కాబట్టి నీవు లేవంటారు అన్నమాట. నింగి సాయి, ఈ నేల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి. ఆయన ఏమిటి అండగా బాబా ఉండగా నీకెందుకు భయం అని. నాకు ఉద్యోగాలు 27 ఉద్యోగాలు పోయినాయి అప్పటికే. ఈ సారేమో అండగా ఉండమని చెప్తున్నాను. కానీ ఆయన ఉపన్యాసాలు విన్న తర్వాత పూర్తిగా నా యాటిట్యూడ్ మారిపోయి అండగా సాయి ఉండగా భయమెందుకురా నీకు దండగా, ఆ నింగి సాయి, ఈ నెల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి, పంచభూతాలలోన పొంచి ఉన్న రూపం సాయి, సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయి. సాయి లేని చోటెక్కడుంది ఈ లోకంలో, కన్నులుండి మీరు చూడకపోతే మైకంలో, మాయా మైకంలో. ఆ నింగి సాయి, ఈ నెల సాయి, ఆ గాలి సాయి, ఈ గంగ సాయి. అంతర్జాతీయ గాయని మన జ్యోతిర్మయ మల్లా గారు ఉన్నారు. ఆమె ఒక గజల్ పాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప తాత్వికతను, ప్రేమతత్వాన్ని బోధించినటువంటి ఈనాటి ఈ హసిత బాష్పాలు అనే కావ్యం మా అన్నగారు కృష్ణ గారిని ఎంతగా ఆయన గుండెను కదిలించిందో, ఎంత లోతుగా వారి మనసుని స్పృశించిందో చెప్పడానికి మొన్న రాసిన సమీక్ష ఒక ఎత్తు అయితే, ఆ సమీక్షలోవే ఈవేళ అందరం మాట్లాడుతున్నాం. ఆ విషయాలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి ఇక్కడ. నాకు అదే అనిపించింది. ఆ సమీక్ష ఒక ఎత్తు అయితే, నిన్నటికి నిన్న అప్పటికప్పుడు ఇందులోని విషయ సారాన్నంతటినీ
ఒక గజలుగా మలిచి ఆయన అందించడం అనేది నిజంగా చాలా గొప్ప సందర్భం. ఇంకా అంతకన్నా చెప్పడానికి ఆయన గుండెలో ఎంత తేమ ఉందో ఆ తేమ అప్పుడప్పుడు ఒక గజలుగా, ఒక కవితగా, ఒక సమీక్షగా, ఇలా ఒక సభగా ఇలా మనకి బయటపడుతూ ఉంటుంది. దానికి ఇది నిదర్శనం. ఈ గజలు చాలా గొప్పగా రాశారు. ఈ పుస్తకంలోని విషయాన్నంతటిని ఈ గజల్లోని షేర్లుగా ఆయన మలిచారు. ఆయనలో గుండెలో ఎంత తేమ ఉందో కనుల చెమ్మగా బయటికి వస్తుందనడానికి ఇంతకు ముందే ఆయన నిరూపించారు ఒక చక్కటి గజల్లో. అది దాంట్లో 2 లైన్లు వినిపించి తర్వాత ఈ హసిత బాష్పాలు మీద రాసిన గజల్ని వినిపిస్తాను. కనుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము, కనుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము, ఎదను ప్రేమ లేకుంటే, ఎదను ప్రేమ లేకుంటే బ్రతుకు వేగుట కష్టము, కన్నుల చెమ్మ రాకుంటే గజలు రాయుట కష్టము. ప్రేమతత్వం, దుఃఖం, బాధ ఇవన్నీ గజలకి చాలా అవినాభావ సంబంధం ఉంది. అలాగే ఈ పుస్తకంలోని విషయానికి కూడా చాలా సంబంధం ఉంది. అలాగే మనకి భక్తునికి భగవంతుడికి మధ్య ఉండే అనుబంధం, ఆ అలౌకికమైనటువంటి సంబంధం, దీని గురించి సూఫీ కవులు ఎందరో గజళ్ళు రాశారు. ఈ గుండె లోపల ఉండే తేమని, ఆర్ద్రతని చెప్పడానికి ఒక గొప్ప ప్రక్రియ గజల్. అలాంటి గజల్ని ఇవాళ కృష్ణ గారు రాయగా మీకు ఈ గజలు వింటేనే ఈ పుస్తకంలో ఉన్న విషయం చాలా వరకు అర్థమవుతుంది. ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు, ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు, విశ్వఋషి ఎదకులను విరిసిన, విశ్వఋషి ఎదకులను విరిసిన కవితా పుష్పాలు, కవితా పుష్పాలు, ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు. కన్నుల నీరు చిరునవ్వు దేవుడిచ్చిన వరములంటూ, కన్నుల నీరు చిరునవ్వు దేవుడిచ్చిన వరములంటూ, బ్రతుకు సత్యం తెలియజేసిన, బ్రతుకు సత్యం తెలియజేసిన జీవన వేదాలు, జీవన వేదాలు, ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు. విశ్వచిత్రం అశ్రుకణమని బ్రతుకే చిద్విలాసమని, విశ్వచిత్రం అశ్రుకణమని బ్రతుకే చిద్విలాసమని, మాయహంస హాయి హింసలా, మాయహంస హాయి హింసలా, గుట్టు విప్పిన తత్వశిల్పాలు, గుట్టు విప్పిన తత్వశిల్పాలు,
ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు. ఆ సుఖ దుఃఖాల ద్వంద్వమందున శ్రేయస్సు దాగి ఉన్నదని, సుఖ దుఃఖాల ద్వంద్వమందున శ్రేయస్సు దాగి ఉన్నదని, దైవలీలల రహస్యాలను దైవలీలల రహస్యాలను వివరించిన జ్ఞాన నేత్రాలు వివరించిన జ్ఞాన నేత్రాలు. ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు. ఆ శత్రువెవరో మిత్రులెవరో విశ్వనాటక రంగమందని, శత్రువెవరో మిత్రులెవరో విశ్వనాటక రంగమందని, అహం గుట్టును బయట పెట్టిన అహం గుట్టును బయట పెట్టిన అద్వైత గీతాలు అద్వైత గీతాలు. ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు. చివరి షేరు ఎంత గొప్పగా చెప్పారో మీ అందరికీ కంట చెమ్మ తప్పకుండా వస్తుంది. ఆ శ్రీరాముడు కన్నీరు అయితే కృష్ణుడే చిరునవ్వు అంటూ, శ్రీరాముడు కన్నీరు అయితే కృష్ణుడే చిరునవ్వు అంటూ, అవతార పురుషుల ఆర్తిని అవతార పురుషుల ఆర్తిని కీర్తించిన విశ్వగీతాలు కీర్తించిన విశ్వగీతాలు. ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు. విశ్వ ఋషి ఎదకులను విరిసిన విశ్వ ఋషి ఎదకులను విరిసిన కవిత పుష్పాలు. ఈ హసిత బాష్పాలు శ్రీరామ కవి కన్నీటి భాష్యాలు. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఇంత గొప్ప సందర్భంలో నన్ను కూడా కలుపుకున్నందుకు అందరికీ, ఇక్కడున్న పెద్దలందరికీ పాదాభివందనం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ధన్యవాదాలమ్మా. చాలా చక్కగా ఆర్ద్రతతో ఆలపించారు.